ముందుగా ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మంచిర్యాల జిల్లా ఆర్జీపీఆర్ఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి గారికి, అదే విధంగా ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి మా మంచిర్యాల జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకా శ్రీనివాస్ గారికి, మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలివేల రాజు గారికి, అదే విధంగా పట్టణ యూత్ అధ్యక్షులు గాంధీని చిన్న వెంకటేష్ గారికి, మండల యూత్ అధ్యక్షులు ఈ కార్యక్రమానికి మీరు మార్నింగ్ 8:30కి మనం రెడీ అయిన ఈ కార్యక్రమం చేసుకొని 8:30కి మీరందరూ ఇక్కడికి వచ్చేసి, అంటే రావడానికి మీ వెనకాల ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారు కూడా ఒక నమ్మకంగా ఇన్ని రోజులు మీరు చేస్తున్నటువంటి ఈ కంప్యూటర్ శిక్షణకు ఏదైతే ప్రతిరోజు మీరు ఇక్కడికి వచ్చి టైం ప్రకారంగా మీరు ఈ పరిజ్ఞానం నేర్చుకోవడంలో ముందుండి రావడానికి మీ వెనకాల ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా మేము ప్రేరేపించారు కాబట్టి వారు పంపిస్తే మీరు పొద్దున 9 గంటలకు వచ్చి దాదాపుగా ఇప్పుడు ఒకటి దాటిపోయింది. కానీ గౌరవ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు కొన్ని అనివార్య కారణాల వల్ల మన మంచిర్యాల నియోజకవర్గంలో జిల్లా సమీకృత సమావేశాలు నడుస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. కానీ లేట్ అవుతుంది, పిల్లలు ఇబ్బంది పడతారు, ఎప్పుడో మార్నింగ్ ఇచ్చిన టైం లేట్ అవుతుంది కాబట్టి మీరు సక్రమంగా అక్కడ కార్యక్రమాన్ని చేయండి. ఆ తర్వాత నేను ఏదో సందర్భంలో వస్తానని చెప్పి మాట చెప్పడంతోనే మేము ఈ కార్యక్రమం చాలు చేయడం జరిగిందమ్మా. ఇక్కడ ఈ విద్యార్థులకి ముఖ్యంగా ఒకటే మేము చెప్పదలుచుకున్నది, ఈనాడు పల్లెటూరు గ్రామం నుంచి వచ్చినటువంటి మీ సార్ ఏదైతే మండల యూత్ అధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి బొప్పు సుమన్ గారు ఒక రైతు బిడ్డ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మట్టిలో మాణిక్యం లాగా ఇలా లక్ష్మీపేట పట్టణంలో అతను వెలుగుతున్నాడంటే తన ఆలోచన శక్తి విధానాన్ని మీరందరూ గమనించాలి. ఇవాళ ఇంత చిన్న వయసులో 10వ తరగతి కంప్లీట్ అయిన విద్యార్థులను కూడా తీసుకొచ్చి రూరల్ లో ఏదైతే ఇవాళ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ద్వారా మీకు పరిజ్ఞానం నేర్పాలి ఒక కృత నిశ్చయంతో ఇవాళ భావితరాలుగా ఉండి ముందుండి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. మీరు ఎవరి మీద ఆధారపడకుండా ఖచ్చితంగా స్వయం శక్తిగా మేము ఎదుగుతాం. రేపు భవిష్యత్తులో కుటుంబ పరంగా కూడా రేపు ఒక ఫ్యామిలీ మెంబర్ అయినా కూడా నేను సంపాదిస్తా అనే ఒక ధైర్యాన్ని కల్పించే విధంగా ముందుండి నడిపిస్తూ ఇలా మీకు ఈ శిక్షణ తరగతులకు ప్రేరేపించిన బొప్పు సుమన్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను.